అబ్బా, ఇప్పుడెవరు కాల్ చేస్తున్నారు? హలో. హలో, వందనాలు హన్నా గారు. నేను పాస్టర్ పీటర్ని కాల్ చేస్తున్నాను. ఓ, పాస్టర్ గారు మీరా అండి? వందనాలు. మీ ఫోన్ నంబర్ నా దగ్గర లేదండి, అందుకే తెలియలేదు. దయచేసి ఇమ్మి అనుకోకండి పాస్టర్ గారు. అయ్యో, పర్లేదులే హన్నా గారు, అందులో ఏముంది. నేను కాల్ చేయడానికి కారణం, మొన్న గుడ్ ఫ్రైడే రోజు మన చర్చ్కి పాస్టర్ తరుణ్ అని సిటీ నుండి ఒక ఆయన వచ్చారు. వాళ్ళ తమ్ముడి కోసం మన సారాని వాళ్ళు అడుగుతున్నారు. మీకు నచ్చితే మిగిలిన విషయాలన్నీ ఆయనే మీతో స్వయంగా మాట్లాడతానని అన్నారు. సో మీరు ఏ విషయం నాకు చెప్తే నేను మీ ఫోన్ నంబర్ వాళ్ళకి ఇస్తాను. ఓ, అలాగా పాస్టర్ గారు, నిజంగా చాలా మంచి విషయం అండి. హలో హలో అన్నా, మీ మాట వినిపించట్లేదు. ఏంటిది, సడన్ గా కాల్ కట్ అయిపోయింది. మళ్ళీ చేస్తారేమో ఆవిడ. నేనిక్కడుండగా అంత ఈజీగా ఈ పెళ్లి జరగనిస్తానా? ఒకవేళ జరిగితే ఈ దేశంలో నా రాజ్యం కూలిపోదా? సారా జోష్ని ఎప్పటికీ కలవనివ్వను. అన్నా, నేను చెప్పినట్టు విను. నేను చెప్పింది మాత్రమే పీటర్కి ఫోన్ చేసి చెప్పు. అన్నా, నేను చెప్పింది మాత్రమే చెప్పు. అబ్బా, ఎవరో నన్ను పిలుస్తున్నారు అనిపిస్తుంది. పైగా ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది. అన్నా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. పీటర్కి తిరిగి కాల్ చేసి సారాకి పెళ్లి ఇష్టం లేదని చెప్పు అన్నా. అబ్బా, ఏంటిది, నాకు మనసంతా ఏదో అలజడిగా ఉంది. అయినా సారా ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దంది కదా. అమ్మో, ఇప్పుడు గనక పెళ్లి చూపులు అది ఇది అంటే అది మళ్ళీ ఇంట్లో నుంచి పారిపోతుందేమో. నా కూతురు నాకు కాకుండా అయిపోతుందేమో. వద్దులే, దాన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. వెంటనే పాస్టర్ గారికి కాల్ చేసి దానికప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అసలు విషయం ఆయనకి చెప్పేద్దాం. అన్నా మళ్ళీ కాల్ చేస్తున్నట్టున్నారు. హలో అమ్మా, చెప్పండి. సారీ పాస్టర్ గారు, సిగ్నల్ లేక కాల్ కట్ అయిపోయినట్టుంది. ఓ, అలాగా అమ్మా, నేను కూడా అదే అనుకున్నానులేండి. ఇంతకీ వాళ్ళకి ఏం చెప్పమంటారు మీరు? అది అది మా సారా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొని అని నాకు చెప్పేసింది పాస్టర్ గారు. ఒకప్పుడు ఇలానే ఓ సంబంధం చూసి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే భయపడి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది కూడా. లాస్ట్కి తను ఇష్టపడినప్పుడే పెళ్లి చేస్తా అని తనకి నేను మాట ఇచ్చాను. తనకేదో దేవుని దర్శనం ఉందంట పాస్టర్. ఆ దర్శనం నెరవేర్పు కొరకే తను ఎదురు చూస్తుంది. అందుకే అమ్మాయిని విషయంలో నాకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ఇప్పుడప్పుడే తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని మీరే వాళ్ళతో చెప్పేయండి. అయ్యో, అదేంటమ్మా, అబ్బాయి కూడా మొన్న చర్చ్కి వాళ్ళ అన్నయ్యతో పాటు వచ్చాడు. నిజానికి చాలా బాగున్నాడు. నేను అతనితో కూడా మాట్లాడాను. చిన్న వయసులోనే చాలా ఆత్మీయ మర్మాలు మన సంఘంతో పంచుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి మా, మంచి సంబంధం. మీకు తెలియంది కాదు కదండి, అమ్మాయికి ఇష్టం లేకుండా మంచివాడని మనం పెళ్లి చేసిన తర్వాత తనతో నేను జీవితాంతం పడాలి. నా కూతురు మొండితనం గురించి నాకు చాలా బాగా తెలుసు పాస్టర్ గారు. నేనిక ఎక్కువ బలవంతం చేస్తే మళ్ళీ అది ఏమైనా చేసుకుంటుందేమో అని నా భయం. అందుకే ఈ విషయంలో నా కూతుర్ని నేను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోవటం లేదు పాస్టర్ గారు. నిజానికి నా భయాలు నావి. ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అయ్యో, సరేమ్మా, మీ ఇష్టం. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేనే వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్తానులే. మీరేం టెన్షన్ పడకండి. సారా కోసం మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడే తనకి మంచి జీవితాన్ని ఇస్తాడు. సరేనమ్మా, ఉంటాను. చివరికి నా ప్రయత్నం ఫలించింది. ఇప్పుడు చూస్తాను జాష్ సారాలు ఎలా కలుస్తారో. అయ్యో, ఇదేంటి ఇలా జరిగింది?
నిజానికి సారా జోష్ల పేరు చాలా ఆత్మీయంగా ఉంటుంది. ప్రభా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఈ విషయం తరుణ్ గారితో ఎలా చెప్పాలి? అన్నగారు మళ్ళీ దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. నిజానికి అసలు కథ ఇప్పుడే మొదలు అయింది. నేను జతపరిచిన వారిని మనుషులే కాదు, సాతానుడు కూడా వేరు చేయలేడు. కార్యం ఆరంభించువాడను నేనే, కార్యం ముగించువాడను నేనే. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను. నేను చెప్పేది నువ్వు తీసుకోవడం చాలా కష్టమని నాకు తెలుసు ప్రీతి, కానీ నువ్వు చేస్తుంది చాలా తప్పుమా. రిషి లైఫ్ నాశనం చేసి నువ్వేం సాధిస్తావు? తన లైఫ్ నాశనం చేయాలన్న పంతంతో నిజానికి నీ లైఫ్ని నువ్వే తెలియకుండా పాడు చేసుకుంటున్నావుమా. ఎనఫ్ సారా. రిషి నీ బెస్ట్ ఫ్రెండ్ అని ఇప్పుడు వెనకేసుకొస్తున్నావా? వాడు నాకు చేసిన అన్యాయం నీ కళ్ళకు కనిపించటం లేదా? ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుందామన్నాడు. చివరికి అమ్మా నాన్న మాటలు విని ఎవరినూ పెళ్లి చేసుకొని నన్ను మర్చిపో అని సింపుల్గా చెప్పేస్తే తీసుకోవడం అంత తేలికనా? నేను వాడిని ప్రాణంగా ప్రేమించాను సారా. అలాంటిది అంత తేలిక అన్నీ ఎలా మర్చిపోగలను? ప్లీజ్ స్టాప్ ఇట్ ప్రీతి. నీ కండిషన్ బాగాలేదు అన్న ఒకే ఒక్క కారణంతో తగ్గి మాట్లాడుతున్నా. ఏంటి నీ ప్రేమ? వాడిని ప్రేమ పేరుతో విసిగించి వాడి వెంటపడి తిరిగి కనుక నిన్ను ప్రేమించకపోతే చచ్చిపోతానని బెదిరించటమా నీ ప్రేమ? మనసులో నుండి పుట్టేది ప్రేమ అంటారు. ఒకరు భయంలో నుంచి పుట్టే ప్రేమ అసలు ప్రేమే కాదు. ఇప్పుడు రిషికి పెళ్ళైందని నీకు తెలుసు, అయినా సరే వాడికి కంటిన్యూస్గా కాల్స్ చేసి వాళ్ళ భార్యకి డివోర్స్ ఇచ్చి నీ దగ్గరికి తిరిగి రావాలని కండిషన్ పెట్టావంట. రాకపోతే చచ్చిపోతానని బెదిరించావట. అప్పటికి తను ఒప్పుకోలేదని కావాలనే పగబట్టి నీ వెహికల్తో తనకి కార్ డాష్ ఇచ్చావని నాకు తెలుసు ప్రీతి. వాడికి ఇంకా మానవత్వం ఉంది కాబట్టే వాడికి అన్ని గాయాలైనా నీపై జాలిపడి కొర ప్రాణంతో ఉన్న నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేపించి నీ బిల్స్ అన్నీ తనే పే చేసి నిన్ను ఆ నైట్ అంతా జాగ్రత్తగా చూసుకొని ఆ నెక్స్ట్ డే స్టాఫ్కి నా నంబర్ ఇచ్చి వెళ్ళాడు. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన నిజం. అయినా నేను నిన్ను తిట్టి ఏం ప్రయోజనంలే. ముందు రిషిని తిట్టాలి. పెళ్ళికి ముందు పుట్టే ప్రేమ ముమ్మాటికి తప్పు. బైబిల్ భార్యని ప్రేమించమని చెప్పింది కానీ లవర్ని ప్రేమించమని చెప్పలేదు అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. వినలేదు వాడు. నువ్వు నిజంగా ఎక్కడ ప్రాణం తీసుకుంటావు అని భయపడి నీ ప్రపోజల్కి ఒప్పుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా నీలానే ఉమాని చేసుకోకపోతే చచ్చిపోతామని బెదిరిస్తే చచ్చినట్టు తనని పెళ్లి చేసుకొని ఒక పక్క అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నాడు. ప్రేమించింది నువ్వు, పగబట్టింది నువ్వు, బలవంతంగా వాడికి పెళ్లి చేసింది వాడి పేరెంట్స్. వాళ్ళకి భయపడి ఉమాని పెళ్లి చేసుకుంది రిషి. అసలు మీ అందరి స్వార్థానికి ఆ అమ్మాయి ఎందుకు బలి అవ్వాలి? ఆ అమ్మాయి లైఫ్ ఏమైతే నాకెందుకు? నాకు చేసిన ద్రోహానికి ఆ అమ్మాయికి తగిన శాస్తి జరుగుతుంది. ఆల్రెడీ ఎవరినో అమ్మాయిని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం తన తప్పు. తను చేసిన తప్పుకే తను శిక్ష అనుభవిస్తుంది. అంతకు మించి ఏమీ లేదు. నువ్వు ఇప్పుడు తన కోసం అంత బాధపడిపోవాల్సిన అవసరం కూడా లేదు. టేక్ ఇట్ ఈజీ సారా. మరీ అంత హార్ట్లెస్గా మాట్లాడకు ప్రీతి. నోరు లేని జంతువులు కూడా నీ అంత క్రూరంగా ప్రవర్తించవు. ఆ అమ్మాయికి అలా జరుగుతున్నందుకు అంత హ్యాపీగా ఉన్నావా? వన్స్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ హర్ పొజిషన్. నువ్వు ఆఫ్టర్ ఆల్ రిషిని లవ్ చేసావు అంతే, బట్ హీఈస్ నౌ హర్ హస్బెండ్. ఉమా స్థానంలో నిన్ను ఊహించుకో ఒక్కసారి. అరే, నువ్వు లవ్ చేసిన వాడు దూరం అయితేనే నువ్వు ఇంత వైల్డ్గా బిహేవ్ చేస్తున్నావు. మరి ఆ అమ్మాయి భర్తని నువ్వు తనకి కాకుండా చేస్తున్నావు. మరి ఉమా స్థానంలో నువ్వు ఉండి నీ భర్త కోసం ఇంకొక అమ్మాయి వెంటబడితే నువ్వు చూస్తూ ఊరుకోగలవా ప్రీతి? ఒక పక్క నువ్వు ఇంత చేస్తున్నా, మరో పక్క రిషి తనని ఎంత టార్చర్ పెడుతున్నా ఉమా ఇదంతా మౌనంగా భరిస్తుంది. చేత కాక మాత్రం కాదు, కేవలం అంటే కేవలం తను నమ్మిన దేవునికి భయపడి మాత్రమే. లేదంటే నువ్వు రిషికి పెళ్ళైన తర్వాత కూడా కాల్ చేసి తనని వదిలే అని పోరు పెడుతుంటే అదంతా తెలిసిన ఉమా స్థానంలో గనుక ఇంకొక అమ్మాయి ఉండుంటే ఇప్పటికే నిన్ను చంపేసేది. తన మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవడం మాత్రం చాలా తప్పు ప్రీతి. ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. ఆ అమ్మాయి నిన్నేం చేయట్లేదని చంకలు గుద్దుకోకు. పొరపాటున దేవుడు తన మొర విని నీకు తీర్పు తీర్చడం స్టార్ట్ చేస్తే
నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. చూడు ప్రీతి, జరిగిందేదో జరిగిపోయింది. నేను నీతో ఇంత హార్ష్గా మాట్లాడడానికి కారణం నువ్వు తెలిసి చేస్తున్న తప్పులు నీకు తెలియాలనే. మీరిద్దరూ పెళ్ళికి ముందే ప్రేమించుకొని ఒక తప్పు చేశారు. ఇప్పుడు రిషికి పెళ్ళయ్యాక నువ్వేమో తనని, తన భార్యని ప్రేమించనివ్వకుండా నువ్వు పెళ్ళైన తనని ఆశిస్తూ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ప్రీతి. పైగా నీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన తన కోసం దేవుడు ఇచ్చిన దేవాలయం లాంటి నీ దేహాన్ని ఆల్కహాల్, డ్రగ్స్తో చేజేతులారా నాశనం చేసుకుంటున్నావుమా. నిజంగా రిషి నీకు చేసిన గాయం కన్నా నువ్వు నీ శరీరానికి చేసుకుంటున్న గాయమే పెద్దది. జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. ఇంకా మరింత నష్టం జరగకుండా నిన్ను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి ప్రీతి. రిషిది నీది ఆఫ్టర్ ఆల్ 2 years ఆఫ్ ఫ్రెండ్షిప్, 1 year ఆఫ్ రిలేషన్షిప్. కానీ మీ మామ్ అండ్ డాడ్ నిన్ను ఇంత దాన్ని చేశారు. నీ ప్రతి ఇష్టాన్ని వాళ్ళు నీపై ఉన్న నమ్మకంతో ఇన్నాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారు. నీ ప్రతి నిర్ణయాన్ని వాళ్ళు ప్రేమతో గౌరవించారు. కానీ నిన్ను చూస్తే నీ లైఫ్ నుండి వెళ్ళిపోయిన రిషి కోసం నీ లైఫ్లో ఉన్న నీ పేరెంట్స్ని చాలా బాధ పెడుతున్నావు ప్రీతి. నీ వలన నిన్ను సృజించిన దేవునికి సంతోషం లేదు, నిన్ను కన్న తల్లిదండ్రులకి ప్రశాంతత లేదు. ఇది అస్సలు కరెక్ట్ కాదుమా. నువ్వెన్నైనా చెప్పు సారా, రిషి లేకుండా నేను బ్రతకలేను. వాణ్ణి నేను మర్చిపోలేను. ప్రీతి, ఎనఫ్ ఇంకా. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు తెలుసా. నీ పొరుగువానిది ఏదైనా నువ్వు ఆశించకూడదని బైబిల్ చెప్తుంది. ఒక పెళ్ళైన వాడిని అస్సలు ఆశించకూడదని సమాజం కూడా చెప్తుంది. సో ప్లీజ్ ప్రీతి, ఇప్పటికైనా నువ్వు మారు. ఇప్పటికే నువ్వు తప్పు మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నావు. తెలిసి ఇంకా పెద్ద తప్పులు చేయకుమా. కాదు అని చేసుకుంటూ పోతే ఆఖరికి నీకు నువ్వు కూడా మిగలవు. ఒకవేళ మొన్న జరిగిన యాక్సిడెంట్లో నీ ప్రాణం కనుక పోయుంటే నీ పగ ప్రతీకారం ఎవరిపై చూపించుండేదానివి. నువ్వు నమ్ముకున్న నీ డ్రగ్స్ సరాసరి నేను పాతాళానికి తీసుకుపోయేవి. బట్ ప్రాణాలతో బయటపడ్డావు. సో ఇకనైనా నీ మూర్ఖత్వం మానుకుంటే మంచిది ప్రీతి. దానివల్ల నీకు, నీ కుటుంబానికి కూడా క్షేమం. బైబిల్లో ఒక మాట ఉంటుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. వారు మనలో నుండి బయలువెళ్ళరు కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. రిషి నీ సంబంధి కాదు కాబట్టే నీ లైఫ్లో నుండి ప్రభు తనని దూరం చేశారు. చూడు ప్రీతి, ప్రేమ విఫలమైంది అంటే దాని అర్థం జీవితం విఫలమైపోయిందని కాదుమా. వారి కథ మన లైఫ్లో ఇక్కడితో ముగిసిపోయిందని అర్థం. అంటే దాని అర్థం నీ కోసం పుట్టినవారు ఎవరో ఈ లోకంలో ఉన్నారు ప్రీతి. నువ్వు ఇవన్నీ మర్చిపోయి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తే దేవుడు నీ కోసం దాచిన వారు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇదంతా తీసుకోవడం నా వల్ల కావట్లేదు సారా. ఈ విషయం గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు ప్రీతి. ఇవన్నీ ఒక పీడకలని ఇక్కడే మర్చిపో. ఇప్పటికి కూడా మించిపోయింది ఏమీ లేదు. అంకుల్ ఆంటీతో కలిసి దుబాయ్ వెళ్ళి ఒక ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయి. నిజమైన ప్రేమ అంటే అర్థం ఏమిటో యేసు ప్రభు పాదాల చెంత చేరి అక్కడే తెలుసుకొని నీ మనసు మార్చుకొని చేసిన తప్పులకి పశ్చాత్తాపడి నీ నిజరక్షకుడైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి మనస్ఫూర్తిగా వెంబడించు. ప్రభువు నిన్ను తప్పకుండా క్షమించి నీకు నూతన జీవితాన్ని ఇస్తారు. మన ప్రభువు నీకంతా మంచే చేస్తారు. నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నీ ఇష్టం.